హలో ఆల్, వెల్కమ్ టు డే 9 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. మనమైతే కన్సిస్టెంట్గానే వెళ్తున్నాము. కొన్ని పొరపాట్లు ఉన్నాయి, లైక్ వర్కౌట్ చేయకపోవడము, వాకింగ్ సరిగ్గా వెళ్ళకపోవడం. బట్ మేనేజబుల్. ఫుడ్ అయితే కంట్రోల్లోనే తింటున్నాము. యాజ్ యూజువల్ నేను నా మార్నింగ్ పొద్దున్న లేచి వాటర్తో స్టార్ట్ చేశాను, హాట్ వాటర్తో. ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి నిదానంగా చేసుకుంటాం అన్ని పనులు. స్లోగా 1 by 1 అన్నీ నా మెంతులు నానబెట్టుకున్న వాటర్ కూడా తాగేశాను. అప్పటికే టైం 10 అయ్యింది. లాగిన్ అయ్యి వచ్చాక ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ప్యారలల్గా టిఫిన్ చేసుకుంటున్నాను. మా వదిన పక్కన టీ కూడా పెట్టేసింది. అది వీట్ గ్రాస్ కాదు, లెమన్ గ్రాస్ అంటారంట. మొన్న వీడియోలో నేను తప్పు చెప్పాను. మా వదిన ఛాయ్లో లెమన్ గ్రాస్ వేస్తుంది. బ్రేక్ఫాస్ట్కి ఏమో ఊతప్పం, అద్వైత్ మిగిలిచ్చిన హాఫ్ ఇడ్లీ, టొమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీ. 100 grams ఊతప్పం, 20 grams ఇడ్లీ, 40 grams టొమాటో చట్నీ అండ్ 25 grams పల్లీ చట్నీ. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. బ్రేక్ఫాస్ట్ తిన్నాక యాజ్ యూజువల్ ఇంట్లో ఉన్నాం కాబట్టి టీ తాగాలి ఖచ్చితంగా. ఈరోజు టీ నేను వీడియో తీద్దామనే గ్యాప్లో అది మీగడ కట్టేసింది. ఇదేదో లాసా లంసా టీ అంట, కొత్తగా పౌడర్ తెచ్చింది మా ఊరిన. తాగుతూనే మూతి కాలింది నాకు. కొంచెం షుగర్ కూడా ఎక్కువైంది, దాంట్లో షుగర్ నేనే వేసినాను. సరే ఏం చేస్తాం, బాగానే ఉంది. టేస్ట్ పర్లేదు, బాగానే ఉండే. ఎక్కువ వెనీలా ఫ్లేవర్ ఉంది. రోజు తాగలేము ఈ టీని, కడక్లా ఎప్పుడు ఒకసారి రిఫ్రెష్మెంట్ టైప్ ఆఫ్ చాయ్ అనమాట ఇది. రోజు తాగలిగే చాయ్ కాదు, కానీ ఇంకా టీ పౌడర్ ఉన్నంత వరకు మనం తాగాలి, తప్పదు. అది అయిపోగొట్టాలి కదా, వేస్ట్ చేయలేము. దాని తర్వాత అయితే వర్క్ చేసుకున్నాను. ఈరోజు చాలా ఎక్కువ వర్క్ ఉండే. యాజ్ యూజువల్ మనకి ఈ వీక్ కొంచెం ఫ్లో ఎక్కువ ఉంది, అందుకే వర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. మధ్యలో ఒక మీటింగ్ ఉంటే దాంట్లో మనం చేసేది ఏం లేదు కాబట్టి మా ఉన్న టమాటో రైస్కి అన్నీ సెటప్ చేసి పెడితే మనం వెళ్ళి జస్ట్ అన్నీ మిక్స్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇది ప్రాసెస్ అంతా మనకు తెలీదు, ఇది మనం చెయ్యం. ఎందుకంటే ఇది నేను చేస్తే పెద్ద అస్సాం రెసిపీ అవుతుంది. అందుకే మా వదినే ముందే అన్ని రెడీగా చేసి పెట్టి జస్ట్ నన్ను అన్ని మిక్స్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేమనింది. ముందు రైస్ మిక్స్ చేశాను. దాని తర్వాత ఏదో ప్యూరీని కుక్ చేస్తుంది అనమాట. టొమాటోస్, ఆనియన్స్, గార్లిక్ అదంతా వేసి ఆ ప్యూరీని ఆ రైస్లో మిక్స్ చేయాలి. రైస్లోకి మిక్స్ చేసేటప్పుడు దాన్ని మెజర్ చేసుకోవాలి. రైస్లోకి ఎంత వాటర్ వేస్తాము కదా, 1:2 లాగా అట్లా. మనం ఇక్కడ మన ఎక్స్పీరియన్స్తో మెజర్మెంట్ ఏం చేయకుండా వేస్తున్నాం. బికాజ్ వీను దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది అది ఎన్ని గ్లాసెస్ ఉంటుంది అని. నేను నా ఎక్స్పీరియన్స్తో వేసేసాను. ఎందుకు అట్లా ఎక్స్ప్రెషన్ అంటే, అది నాన్ స్టిక్ ప్యాను, దాని మీద స్టీల్ స్పూన్ వాడకూడదు, మనం వాడేసాము. నెక్స్ట్ ఆ మిక్చర్ అంతా వేస్ట్ కాకూడదు కాబట్టి మన వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో లాగా నీళ్ళన్నీ పోసేసి దాన్ని చేత్తో నీట్గా క్లీన్ చేసి దాంట్లో పోసేయాలి. ఏదైనా సరే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, అది మన పాలసీ. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంతా మా అమ్మమ్మ నుంచి వచ్చింది. అప్పుడప్పుడు తిట్టుకుంటుంటాను, నేను ఫాలో అవ్వడం కష్టం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ని. కానీ ఏం చేస్తాం, నేను చూసినారా ఎంత క్లీన్గా చేసినాను, అంతా మా అమ్మమ్మ ట్రైనింగ్. మా అమ్మమ్మ చిన్నది కూడా పక్కకు పోనిచ్చేది కాదు. నాకు అలానే అలవాటు అయ్యింది. అక్కడికి కొన్ని వదిలేస్తుంటా, కొన్ని వదిలేయలేకపోతున్నా. చాలా వదిలేయాలి, ఏం చేస్తాం. ఇప్పుడు ఆ టమాటో రైస్లో రిక్వైర్డ్ వాటర్ అన్నీ వేసి టేస్ట్ చూడాలి. ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఉందనుకొని మూత పెట్టేయాలి. యాక్చువల్గా కూడా టేస్ట్ బాగుంది, దాంట్లో సాల్ట్ ట్రైనే వేసినాను, అందుకే అది బ్రహ్మాండంగా ఉందంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేయాలి. ఫస్ట్ సిజర్తో కట్ చేయాలని చూసినాము, ఆ సిజర్ మొద్దుంది. సో ఇదంతా అయ్యే పని కాదని చేత్తో ఉంచేసేసి మిక్స్ చేసి మూత పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేసినాను, అంతే. అదొక 20 minutesకి అయిపోయింది. దాని తర్వాత తినేయడమే. అది అయ్యే గ్యాప్లో నేను నానబెట్టుకున్న నట్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో తిన్నాను. పొద్దున ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్, హెవీ బ్రేక్ఫాస్ట్ అయింది. సో నట్స్ మధ్యాహ్నం తిన్నాను నేను ఈరోజు అరౌండ్ 12:30కి. ఆ టైంలో మీటింగ్ అవుతుంది, మీటింగ్లో అటెండ్ అయ్యి ప్యారలల్గా ఈ నట్స్ అన్నీ తినేసాను. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. మధ్యాహ్నం అయ్యింది టైం. నెక్స్ట్ యాజ్ యూజువల్ ఇంట్లో ఉన్న మనం స్కిన్ కేర్ అయితే చేసుకోవాలి. నా సీరం ఆల్మోస్ట్ అయిపోతుంది, ఈ నెలాఖరు వరకు వస్తే చాలు. శాలరీ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తది కొనుక్కుందాం, అంతే. నా రెగ్యులర్ స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను. సీరం, సన్ స్క్రీన్ అండ్ బొట్టు పెట్టేసుకొని
కమ్మలు పెట్టుకుందాము, లేకపోతే సిక్ కనిపిస్తుంది ఫేస్ అంతా అనిపించింది నాకు. సో కమ్మలు అయితే పెట్టుకున్నాను. ఎందుకు సిక్ అంటే ఆయిల్ పూసుకున్నాం కాబట్టి ఎట్లా కనిపిస్తుంది అంతే. ఈ ఇయర్ రింగ్స్ నేను ఆలగడ్డ తిరునాళ్ళ 40 రూపీస్కి తీసుకున్నాను. చూసినప్పుడు అంతేం నచ్చలే కానీ తీసుకున్నాను. బట్ పెట్టుకున్నాక వర్త్ బయ్యింగ్. దాని తర్వాత 2 o'clockకి అరౌండ్ ఆ టైంకి వచ్చి నేను టెంపే క్యూబ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంత ప్రాసెస్ ఏం చూపించలేదు, లాస్ట్లో ఆ పౌడర్ వేసేది ఒక్కటి చూపించాను. ఇవి 100 grams టెంపే క్యూబ్, దీంట్లో అరౌండ్ 18 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో అందుకే ఈరోజు టెంపే అండ్ కొంచెం పనీరు, అది మా వదింది, మనం కబ్జా చేసామన్నమాట. 150 grams ఆఫ్ టొమాటో రైస్. సో ఈరోజు అగైన్ మళ్ళీ వర్క్ చేసుకుంటూ తిన్నాను. ఇంట్లో ఉన్నానంటే వర్క్ ఎక్కువ చేస్తాను నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కంటే, బికాజ్ ఇంట్లో కొంచెం ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది నాది. ఇంట్లో ఉన్నాం కాబట్టి ప్రతి పని చేసుకుంటూ వర్క్ చేసుకుంటాను, అలా అలవాటు అయిపోయింది నాకు. పన్నీర్ మాత్రం చాలా బాగుండే, బట్ టోఫు మాత్రం చాలా దారుణంగా ఉండే, చాలా కష్టపడి తినాల్సి వచ్చింది. హార్డెస్ట్ పార్ట్ టోఫు తినేసిన. అబ్బో, ఇంకో ప్యాకెట్ ఉంది, అది అయిపోయినాక ఇంకా అస్సలు కొనుక్కోను. సారీ, ఫుడ్ అనకూడదు, చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ పన్నీర్ని ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మా చిన్న చేసుకునేవాడు, మాకు కూడా అలవాటు అయ్యి ఇంకా పన్నీర్ ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ 100 grams ఆఫ్ కర్డ్ తిన్నాను. కర్డ్ అనేది డేలో ఒక్కసారి ఖచ్చితంగా తింటాను. ఆఫీస్కి వెళ్తే ఒక్కోసారి పట్టుకెళ్తాను, ఒక్కోసారి పట్టుకెళ్ళాను. ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తింటాను. దాని తర్వాత 3:30, 3:40కి మా వద్ద టైంకి టీ తెచ్చిచ్చింది. టీ తాగేసాను. మళ్ళీ లాసా లంసా టీ, రకరకాలుగా ఉందనమాట, అది వెనీలా ఫ్లేవర్తో. ఇప్పుడు ఒకసారి తాగొచ్చు కానీ రోజు తాగలేము దీన్ని. మ్యాజిక్ చేస్తాను చూడండి. ఓం భీమ్ పుష్, ఓపెన్ ద డోర్. ఈవినింగ్ నేను అద్వైత్ బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఈ స్ప్రౌటెడ్ చెన్నా బాయిల్ చేసుకొని తిన్నాను. 200 grams తిన్నాను. దీంతోపాటు మా వదిన బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్రైడ్ రైస్ తెచ్చింది, అది కూడా 50 grams తిన్నాను. ఎక్కువ తినలేదు, కొంచెమైనా టేస్ట్ చూద్దామని కొంచెమే తిన్నాను. ఇయర్ రింగ్స్ బాగా సెట్ అయ్యాయి కదా నాకు, వర్త్ బయ్యింగ్. హలో ఆల్, ఈరోజు మన డే 9 ఆఫ్ వెయిట్ లాస్ ఏమైందో చూద్దాం. ఈరోజు లేవడమే 8 o'clockకి లేచాను. లేచి అద్వైత్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాం. అండ్ 10 o'clockకి నిదానంగా లేచి బ్రష్ చేసి అన్ని పనులు స్లోగా చేసుకున్నాను, ఎందుకంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి స్లోగా చేసుకోవచ్చు. 9:30కి లాగిన్ అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యాను. తర్వాత టిఫిన్ వచ్చేసి ఆనియన్ ఊతప్పం తిన్నాను. దాంతోపాటు నా నట్స్ ఇంకా టీ తాగాను. ఆనియన్ ఊతప్పం ఒకటే తిన్నాను, అది 100 grams ఉన్నింది. దాంట్లోకి పల్లీ చట్నీ అండ్ టొమాటో చట్నీ 2 చేసుకున్నాము. పల్లీ చట్నీ నిన్నది, టొమాటో చట్నీ ఈరోజు చేసింది. సో టోటల్ 760 calories అయ్యాయి. అండ్ 20 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 19 grams ఆఫ్ ఫైబర్. ఐ వాజ్ ఫుల్, నాకు మధ్యాహ్నం వరకు ఆకలేదు. 1:15, 1:20కి టైంకి కరెక్ట్గా బెల్లు కొట్టినట్టు అయింది, ఆకలేసింది. లంచ్లో ఈరోజు టెంపే క్యూబ్స్ అంటారు, అంటే సాయ్ మిల్క్తో చేసే క్యూబ్స్, అవి 100 grams తిన్నాను. చాలా కష్టంగా ఉండింది తినడానికి, బట్ తిన్నాను. అట్లే మొన్న రోజు చేసుకున్న బాగానే ఉండే, ఈరోజు ఎందుకో నచ్చలేదు. ఇంకా టొమాటో రైస్ చేసుకున్నాను. మా ఇంట్లో అందరూ సిక్ ఉన్నారు, నేను అద్వైత్ తప్ప బేసిక్గా. సో ఇంట్లో అందరూ కామన్గా కొంచెం తినగలిగేది అంటే టొమాటో రైస్ లేదా రసం రైస్. సో మళ్ళీ ఈరోజు టొమాటో రైసే. 150 grams తిన్నాము, ఇంకా 100 grams కర్డ్ తిన్నాను. 32 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చింది బికాజ్ ఆఫ్ టెంపే క్యూబ్స్ అండ్ 6.5 grams ఆఫ్ ఫైబర్, ఎందుకంటే కూరగాయలు ఏం తినలేదు మనము. అది ఈవినింగ్ స్నాక్ టైంలో టీ తాగినాను, ఎక్కువ తాగలేదు, జస్ట్ 100 grams, అదొక 50 calories, 2 grams ఆఫ్ ప్రోటీన్, 0 ఫైబర్. వెజ్జీస్ లేవు కాబట్టి, ఫ్రూట్స్ ఏం లేవు కాబట్టి. డిన్నర్లు వచ్చేసి చెన్నా స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అవి బాయిల్ చేసుకున్నవి ఒక 200 grams తిన్నాను. దాంతోపాటు
ఒక 50 grams ఆఫ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను బయటిది. బేసిక్గా మా వద్ద బయటికి వెళ్ళింది హాస్పిటల్కి, వచ్చేటప్పుడు కొనుక్కొని వచ్చింది. సో మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఆగలేం కదా, టెంప్టింగ్ కదా, తినాలి కదా. అట్లా 50 గ్రాములు తిని సాటిస్ఫై చేశాను దాన్ని. మొత్తం ఈరోజు డిన్నర్లో 390 క్యాలరీస్ అయ్యాయి. 18 grams ఆఫ్ ప్రోటీన్, బికాజ్ మనము స్ప్రౌటెడ్ చెన్నా తిన్నాం కదా దానివల్ల. అండ్ 11 grams ఆఫ్ ఫైబర్. ఈరోజు జిమ్కి వెళ్ళలేదు, ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉన్నింది నాకు, వెళ్ళడానికి కుదరలేదు. అండ్ నేను ఈరోజు జిమ్కి వెళ్ళకపోయేసరికి మా అద్వైత్ కూడా అడిగాడు నన్ను, అత్తే ఏంటి ఇంకా నువ్వు జిమ్కి వెళ్ళలేదు ఈరోజు అని. రేపటి నుంచి అయినా వెళ్ళాలి, డిసిప్లిన్గా ఉండాలి. బట్ వాకింగ్ అయితే చేశాను. కింద ఒక 3000 steps దాకా రన్నింగ్ చేశాను నేను ఈరోజు. ఒక 2000 steps వాకింగ్ చేశాను, అట్లా 5000 అయింది. అట్లా ఒక 150 క్యాలరీస్ బర్న్ చేశాము. టోటల్ 1695 క్యాలరీస్ ఇంటేక్, 71 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 36 grams ఆఫ్ ఫైబర్. అయితే మనం 150 బర్న్ చేసాం కాబట్టి ఒక 1520 యావరేజ్ క్యాలరీస్ మనం ఈరోజు ఇంటేక్. లిటిల్ హై, ఓ 200 క్యాలరీస్ ఎక్స్పెక్టెడ్ కంటే, బట్ దట్స్ ఓకే. రేపటి నుంచి మనం ఇంకా ఫుల్ యాక్టివ్ ఉండాలి. సో దట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన 30 daysకి నేను 2 kgs తగ్గాలనుకున్నాను. బికాజ్ హెల్దీ వెయిట్ లాస్, మనం ఇంట్లో వాళ్ళు తినే ఫుడ్డే తింటాము, బయట స్పెషల్గా మన కోసం ఏం సపరేట్ రెసిపీస్ ఏం చేసుకోము. సో ఓన్లీ 2 kgs ఎక్స్పెక్టేషన్ ఫర్ 30 days. చూద్దాం మనం ఆ 2 kgs రెడ్యూస్ అవుతామో లేదో. అండ్ ఈ టోటల్ వెయిట్ లాస్లో ఏమర్థమైందంటే మై స్కిన్ బికేమ్ వెరీ క్లియర్, చాలా క్లియర్ అయ్యింది. అండ్ స్కిన్లో మాయిశ్చర్ కూడా లాక్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఫేస్ కానీ చేతులైనా మొత్తం మాయిశ్చర్ లాక్ అయిన ఫీలింగ్ ఉంది నాకు చూస్తుంటే. సో ఇట్స్ వర్కింగ్. ఈ డైట్ ఏం మనకేం కొత్త కాదు, మనం లాస్ట్ ఇయర్ మే నుంచి చేస్తున్నాం. మేలో చేసాము, జూన్ సగం వరకు చేసాము, మళ్ళీ సెప్టెంబర్లో చేసాము, అక్టోబర్ సగం వరకు చేసాము, మధ్యలో మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం, అది మ్యాటర్. సో ఇప్పుడు ఇంకేం లేదు, ఫ్రెష్ అప్ అయ్యి పడుకోవడమే. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి లాగిన్ అవ్వాలి. అసలే ఫ్రైడే మనకు చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది, డెడికేటెడ్గా రేపు పని చేసుకోవాలి కాబట్టి ఈరోజు తొందర పడుకోవాలి మనం. ఓకే, విల్ మీట్ ఇన్ టుమారోస్ వ్లాగ్. విల్ మీట్ ఇన్ టుమారోస్ వ్లాగ్. షేక్ అవుతుంది. We'll meet in tomorrow's vlog. Until then, bye.